హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ మై హోమ్. అండ్ నేను ఈరోజు ఎక్కడ ఉన్నానంటే కిచెన్లో ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే మా ఫ్రెండ్ కాదు కానీ మాకు తెలిసిన వాళ్ళు అనమాట. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. సో తను అడిగింది అనమాట, బేబీస్కి ఫుడ్ ఎలా పెట్టాలి ఆఫ్టర్ 6 months నుంచి అనేసి అడిగారనమాట. సో నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు నేను చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏం చేస్తానంటే క్యారెట్ రైస్ చేయాలనుకుంటున్నాను. అండ్ క్యారెట్ పెట్టొచ్చు 6 months తర్వాత. అండ్ ఆలుగడ్డ ఏమంటారు, పొటాటో అండ్ స్పినాచ్, పాలకూర పెట్టొచ్చు. ఆఫ్టర్ 6 months తర్వాత బ్రెస్ట్ మిల్క్తో పాటు మనం ఈ సాలిడ్ స్టార్ట్ చేస్తాము. సో అవి వాళ్ళకి కొంచెం రఫ్గా ఉండకుండా స్మూత్గా సాలిడ్ కొంచెం మెత్తగా లోపలికి వెళ్ళిపోయేలా వాళ్ళకి ఫీడ్ చేయాలన్నమాట. సో అది ఏ విధంగా నేను చేశాను. నాకు 2.5 years బాబు ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఒక 7 months బాబు కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళిద్దరికి కూడా నేను ఎలా ఫుడ్ పెడుతున్నాను, ఎటువంటి ఫుడ్ పెట్టేదాన్ని వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒక 2 years. ఇప్పుడైతే నార్మల్గా రైస్ తింటున్నాడు పెద్దోడు. బట్ ఇంతకుముందు ఎలా పెట్టేదాన్ని అనేసి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక వీడియో స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఈరోజు క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఉత్త రైసే వేయకూడదండి, దాంతోపాటు పెసరపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ. ఎర్ర కందిపప్పు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో పెసరపప్పు ఇస్ ద బెస్ట్ అనమాట. మనము రైస్ 2 spoons తీసుకుంటే పెసరపప్పు ఒక 1 spoon తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం రేషియో అనేది చూసుకోవాలి పిల్లలకి పెట్టేటప్పుడు. మనము ఉగ్గు అని తయారు చేస్తాం కదా, దాంట్లో కూడా బియ్యం ఒక 1 glass వేస్తే ఏదైనా ఎర్ర కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఇవన్నీ కూడా half glass వేస్తాము. అండ్ మినప్పప్పు వచ్చేసి ఇంకా కొంచెం తగ్గిస్తాము అనమాట. సో అట్లా బేబీస్కి వండేటప్పుడు మనము రేషియో ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ స్పూన్తో నేను రైస్ తీసుకున్నాను 2 spoons. అండ్ దీంట్లోకి మనము పెసరపప్పు తీసుకోవాలని చెప్పాను కదా, పెసరపప్పు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు అనేది పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది పెసరపప్పు అనేది పిల్లలకి చాలా మంచిది. సో ఇది పెట్టడం వల్ల కొంతమంది మోషన్స్ అవుతాయి, పెసరపప్పు పెట్టొద్దు అని చెప్తారు. బట్ అట్లేమి ఉండదు, మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. అండ్ వీటితో పాటు మనము ఏదైనా ఒక వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో క్యారెట్స్ 2 తీసుకున్నాను. అండ్ ఇక్కడ పెసరపప్పు అండ్ రైస్ అనమాట. ఇవి కట్ చేసుకుని మనం రైస్ కడిగేసుకుందాం. సో నేను ఇక్కడ క్యారెట్ కట్ చేస్తున్నాను. ఈలోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. యాక్చువల్లీ 6th month స్టార్ట్ అవ్వగానే ఉగ్గు అన్నం కూడా పెట్టరనమాట. ఒక 1 week 10 days పోయిన తర్వాత లేదా 6 months కంప్లీట్ అయిన తర్వాత పెడతారనమాట. సో ఈ క్యారెట్స్ వెజ్జీస్తో ఉన్న రైస్ ఒక 8 months అట్లా పెడితే బెటర్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం పెట్టి చూడాలి, ఉగ్గన్నం మంచిగా తింటున్నారు అని అంటే మనము ఈ ఫుడ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఏ బేబీ ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు అనమాట. సో బేబీని బట్టి కూడా మనము ఫుడ్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. వాళ్ళు సరిగ్గా మంచిగా తిన్నారనుకోండి 7th month, mid of 7th month ఆర్ 8th month స్టార్టింగ్లో స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత మంచిదో తెలుసు. క్యారెట్స్ రోజు కంపల్సరీ తినాలి, మన కళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. అండ్ విచ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు ఐస్ అనమాట. మన ఐస్కి విటమిన్ ఏ అనేది చాలా ఎసెన్షియల్. సో కంపల్సరీ క్యారెట్లో రిచ్ ఆఫ్ ఏ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. సో బేబీస్కి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తుంది అనమాట. సో కంపల్సరీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మనము క్యారెట్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనకు అన్నీ తెలుసు కానీ ఒక్కోసారి పాటించాం కదా. సో ఇక్కడ నేను రైస్ వేసేసుకున్నాను గిన్నెలో. అండ్ క్యారెట్స్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో
సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసేసుకున్నాను క్యారెట్స్, పెసరపప్పు, రైస్. మనము మామూలుగా రైస్కి 1:1 గ్లాస్ అట్లా ఏం అవసరం లేదు. నార్మల్గా వాళ్ళకి కొంచెం మెత్తగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకొని పెట్టుకోవాలన్నమాట. మధ్యలో మనకి ఏమన్నా టైట్గా అవుతుంది అని అనుకుంటే కూడా లూజ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, అదైతే స్టార్ట్ చేసేసాను, స్టవ్ మీద పెట్టేశాను అనమాట. సో తినకోసమే నేను వండేది. హలో, హాయ్ చెప్పు వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, సే హాయ్, సే హాయ్, హాయ్ హాయ్. సో అందులో మనము సాల్ట్ యాడ్ చేయకూడదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లలకి సాల్ట్ 1 ఇయర్ దాకా పెట్టొద్దు అనమాట. సో ఇందులో కూడా వేయకండి సాల్ట్. సో ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఓన్లీ బేసిక్ అనమాట. జస్ట్ స్టార్టింగ్ 7th or 8th మంత్లో చేస్తాం కదా, సో వాళ్ళకి మాత్రమే ఇలా చేసుకోవాలి. కొంచెం పెద్దగా అయ్యాక 10th మంత్, 9th, 10th, 11th మంత్ అలా 1 ఇయర్ ఉంటుంది కదా, అప్పుడు కూడా వేరే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు కొంచెం ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసి అండ్ జీలకర్ర అండ్ గార్లిక్ ఇవన్నీ వేసి కూడా చేస్తారు. నేను వచ్చే వీడియోలో కూడా చేస్తాను అలాంటివి. సో ఇదేంటంటే స్టార్టింగ్ అనమాట. బేబీస్కి ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమేమి వేయాలి అనేసి జస్ట్ సింపుల్గా నేను చూపించాను. అండ్ కమింగ్ వీడియోస్లో కూడా ఎలాంటి ఫుడ్ మామూలుగా డే బై డే తీసుకోవచ్చు అనేది కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను అనమాట. సో మనం ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెట్ అండ్ అదే ప్లేస్లో ఆలు యూస్ చేసుకోవచ్చు. అండ్ పాలకూర ఇవి కూడా తీసుకొని మనము పాలకూర చిన్న చిన్న ముక్కలుగా కోసి ఏదో ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఏదైనా యూస్ చేసి మనము వండేసి పిల్లలకి పెట్టచ్చు అనమాట. వెరీ న్యూట్రిషియస్. అండ్ పెసరపప్పు పిల్లలకు మంచిది. అండ్ పాలకూర అయినా కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కూడా పిల్లలకి చాలా మంచిది కాబట్టి సో ఖచ్చితంగా మీరు పెట్టడానికి ట్రై చేయండి. తింటావా క్యారెట్ రైస్? తింటావా 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 క్యారెట్ రైస్? తింటావా క్యారెట్ రైస్? తింటావా 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 చెప్పు. సో ఫ్రెండ్స్, ఇంకా రైస్ అంతగా ఉడకలేదన్నమాట. సో మనం ఇది టైమ్ టు యాడ్ వాటర్. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. అంతా అలాగే ఉంది. క్యారెట్ త్వరగా ఉడుకుతుంది, బట్ రైస్ ఉడకాలి కదా. ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది, దించేసాను. మనం కొంచెం వాటర్ ఉండగానే మెత్తగా కావాలి కదా, దించుకోవాలన్నమాట. సో నేను మీ ఇంట్లో స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసుకోండి, ఆర్ పప్పు గుత్తి ఉన్నా కూడా మెత్తగా అవుతుంది, కానీ అంత మెత్తగా అవ్వదు పప్పు గుత్తితో. ట్రై చేసామన్నమాట. సో మీరు ఈజీగానే ఎక్కడ డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఇది మీరు కొనుక్కోండి. సో ఫైనల్గా ఇదన్నమాట క్యారెట్ రైస్, సింపుల్ రైస్ అనమాట. ఇంకా దీన్ని ఇంకా వేరే యాడ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇందులో కొంచెం వాము కానీ జీలకర్ర పొడి కానీ ఉంటే వేసుకోండి, పిల్లలకి కడుపులో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీకు సేఫ్ కోసం. అండ్ నెయ్యి కూడా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఇతనికి అయ్యగారికి తినిపిద్దాము, ఏమంటాడు. తింటావా రైస్? తింటావా? తింటావా తింటావా అవు తింటావా? అమ్మో, నోరు చూడు ఎట్లా తెరుస్తున్నా. నచ్చిందా? బాగుందా?
బాగాలేదా? ఇప్పుడు నోరు తెరిస్తే నచ్చినట్టు, నోరు తెరవకపోతే నచ్చనట్టు అంతే. తెరిచేడ్రు. బాగుందా? 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 యా, యూ లైక్ ఇట్? ఎస్. సో ఫ్రెండ్స్, ఇదనమాట సింపుల్ క్యారెట్ రైస్ అనమాట. వెరీ ఈజీ మెథడ్ అనమాట. పిల్లలకి ఏమేమి న్యూట్రియంట్స్ కావాలో అవన్నీ ఉన్నాయి ఇందులో. ప్రోటీన్స్ ఉన్నాయి, అండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఉంది గీలో, అండ్ క్యారెట్లో అన్నీ చాలా న్యూట్రిషియస్, విటమిన్ ఏ అవన్నీ ఉన్నాయి. సో మనకి పిల్లలకి ఎంతో న్యూట్రిషియస్గా పెట్టాలి అనుకుంటాము. బట్ సో అందరూ కూడా ఈజీ మెథడ్ ఇది. స్టార్టింగ్ అనమాట 8th month 7th month నుంచి అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఫుడ్ వీడియోస్ చాలా పెట్టేదాన్ని మా పెద్దోడికి, అవన్నీ కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు. బాయ్.